Hi, this is Jyotika and welcome to KSR Data Vision Python interview series. ఈ రోజు పైథాన్ ఇంటర్వ్యూ సిరీస్ లో స్ట్రింగ్ కాన్సెప్ట్ మీద మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ అండ్ దెన్ వన్ కోడింగ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. మోస్ట్లీ స్ట్రింగ్ కాన్సెప్ట్ మీద అన్ని బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. స్టార్టింగ్ విత్ వాట్ ఈజ్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. పైథాన్ లో స్ట్రింగ్ ని సింగిల్ కోట్, డబుల్ కోట్, ట్రిపుల్ కోట్ లో కూడా రాయొచ్చు. అండ్ స్ట్రింగ్ ఇస్ ఇమ్యూటబుల్. వై స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్? ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఒరిజినల్ స్ట్రింగ్ ని మనం మోడిఫై చేయలేము. బికాస్ పైథాన్ స్ట్రింగ్స్ మెమరీని సెక్యూర్ గా మెయింటైన్ చేయడానికి ఇమ్యూటబుల్ గా ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ స్ట్రింగ్ స్లైసింగ్? అసలు స్లైసింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక లార్జ్ స్ట్రింగ్ ఉంది, దాంట్లో ఒక పార్ట్ ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మనం స్లైసింగ్ ని యూజ్ చేస్తాము. స్ట్రింగ్ స్టార్ట్, స్టాప్, స్టెప్. సో వీ హ్యావ్ టు మెన్షన్ స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్. అకార్డింగ్ టు దట్ అది స్లైసింగ్ జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబల్ ఈక్వల్ టు అండ్ ఈజ్ ఇన్ స్ట్రింగ్? డబల్ ఈక్వల్ టు అంటే ఏంటి? వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఈజ్ అంటే మెమరీ లొకేషన్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు హెలో, బి ఈక్వల్ టు హెలో. మనం నార్మల్ గా ఎలా రాస్తాము? ఏ డబల్ ఈక్వల్ టు బి అంటే వాల్యూస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. మెమరీ లొకేషన్ లో ఎలా కంపేర్ జరిగిద్ది? ఏ ఇఫ్ ఏ ఈజ్ బి. ఇలా మెమరీ లొకేషన్ లో కంపారిజన్ జరిగిద్ది. నెక్స్ట్, వై ఆర్ ఎఫ్ స్ట్రింగ్స్ పాపులర్? ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఏంటి? మన స్ట్రింగ్ లో వేరియబుల్స్ ని ఈజీగా ఇన్సర్ట్ చేయడానికి మనం ఎఫ్ స్ట్రింగ్ ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు హెలో, బట్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ వరల్డ్ కూడా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ ని యూజ్ చేసి వరల్డ్ ని ఈజీగా ఇన్సర్ట్ చేసేయచ్చు ఆ స్ట్రింగ్ లోపల. సో స్ట్రింగ్ కాన్సెప్ట్ అన్నాక మనకి ఫస్ట్ గుర్తొచ్చే ఒక కోడింగ్ ప్రాబ్లం ఏంటి? పాలెండ్రోమ్. చెక్ వెదర్ ద స్ట్రింగ్ ఈస్ పాలెండ్రోమ్ ఆర్ నాట్. సో మనం లాజిక్ గా ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ మన ఇన్పుట్ ని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ ని అసైన్ చేయాలి. లైక్ ఇక్కడ నేనేం అసైన్ చేశాను? టెక్స్ట్ అనే దాన్ని అసైన్ చేశాను. టెక్స్ట్ ఈక్వల్ టు ఇన్పుట్. నెక్స్ట్, మన ఒరిజినల్ స్ట్రింగ్ ని రివర్స్ చేయడానికి ఒక ఎంప్టీ స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ నేనేం క్రియేట్ చేశానంటే రివర్స్ ని క్రియేట్ చేశాను. నెక్స్ట్, ఇప్పుడు మనం లూప్ ని క్రియేట్ చేయాలి ఫర్ క్యార్ ఇన్ టెక్స్ట్. అంటే మనం పాస్ చేసే క్యారెక్టర్స్ అన్ని టెక్స్ట్ లో ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. ఇఫ్ ఉంటే దెన్ రివర్స్ ఈక్వల్ టు క్యార్ ప్లస్ రివర్స్. మేడం అనే ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. మేడం. సో ఫర్ క్యార్ ఒక్కొక్క క్యారెక్టర్ ని తీసుకుంటుంది. ఎం ఎం టెక్స్ట్ లో ఉందా లేదా అని చూస్తుంది, చెక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, రివర్స్. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనం పాస్ చేసిన క్యారెక్టర్ ఏంటి? ఎం. ఎం ప్లస్ రివర్స్ ఏంటి మనం మెన్షన్ చేసింది? ఎంటీ. సో ఇక్కడ అవుట్పుట్ ఏం రిటర్న్ అవుతుంది? ఎం రిటర్న్ అవుతుంది. అండ్ దెన్ ఏ క్యారెక్టర్ ఏ ఇన్ టెక్స్ట్. ఎస్ ఏ ప్లస్ రివర్స్ లో ఏం స్టోర్ అయింది? ఎం. సో ఆన్సర్ ఏం రిటర్న్ అవుతుంది? ఏఎం. నెక్స్ట్, డి. డి టెక్స్ట్ లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇఫ్ ఎస్, డి ప్లస్ రివర్స్ లో ఏం స్టోర్ అయింది? ఏఎం. డిఏఎం లాస్ట్ కి. నెక్స్ట్, ఏ. అలా అన్ని క్యారెక్టర్స్ చెక్ చేశాక ఇఫ్ టెక్స్ట్ డబల్ ఈక్వల్ టు రివర్స్ అంటే మనం తీసుకున్న ఇన్పుట్ రివర్స్ కి ఈక్వల్ అయితే, అంటే మనం రివర్స్ చేసాం కదా, ఆ టెక్స్ట్ కి ఈక్వల్ అయితే పాలెండ్రోమ్. ఇఫ్ నో, నాట్ ఏ పాలెండ్రోమ్. సో మీరు కూడా స్ట్రింగ్స్ కాన్సెప్ట్ మీద రివర్స్ స్ట్రింగ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. హోప్ఫుల్లీ సెషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ లైక్ దిస్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.